హే ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. రమ్య మదరావు. ఈరోజు ఎక్కడికి వచ్చేసామో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. పిల్లలతో కలిసి స్పెషల్గా ఉన్న టైటానిక్ థీమ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఈ ఎగ్జిబిషన్ గురించి చాలా విన్నాం, అందుకే ఎలా ఉంటుందో చూడాలని వచ్చాము. యాక్చువల్లీ ఈ వీడియో అయితే సమ్మర్లో అండ్ మే ఎండింగ్లోదండి. సో ఇంకా మీతో షేర్ చేసుకున్నాము, ఇంకా గ్యాలరీలో ఉండిపోతుంది కదా అనేసి ఇంకా షేర్ చేస్తున్నామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తుంటేనే థీమ్ ఇంకా ఆల్మోస్ట్ టైటానిక్ అంటేనే అందులో ఉన్న హీరోస్ అండ్ సైడ్ క్యారెక్టర్స్, మెయిన్ లీడ్స్ అందరి పిక్స్ కూడా మొత్తం పెట్టేశారండి. అసలు నాకైతే అందులో పేర్లు కూడా చాలా వరకు తెలియదు. మెయిన్ హీరో హీరోయిన్ పేర్లు కూడా ఆల్మోస్ట్ అంటే ఎప్పుడో చూసిన సినిమా. సో నాకు చాలా వరకు అందరికీ నోటెడ్ అయి ఉంటారు, చాలా ఫేవరెట్ మూవీస్ అయి ఉంటాయి. టైటానిక్ మూవీ అంటే ఎవరు తెలియదు కాదు. సో ఆ స్టోరీ అయితే తెలుసు, కానీ నాకైతే హీరో పేర్లు అవి తెలియదు. సమ్ ఏదో ఉంటాయి కదా. సో ఒక నేమ్ అయితే నోటెడ్ ఉండింది. బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా ఉండేది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ వల్ల అంటే ఏమంటారు ఫ్యామిలీలో డెప్త్కి వెళ్ళిపోతాం కాబట్టి మూవీస్ పాటలు అంటే సడన్గా ఏవి గుర్తురావు నాకైతేను. సో నాలోనే చాలామంది ఉంటారు. చూస్తున్నారు కదా, ఇంటీరియర్ డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో, అపియరెన్స్ కానివ్వండి, కంప్లీట్ థీమ్ దించేశారనమాట. ఆ పెద్ద పెద్ద డైనింగ్ హాల్ మనం ఆ షిప్లో ఏదైతే మూవీలో చూస్తామో కంప్లీట్ ఆ మూవీలో ఉన్న థీమ్ దింపారండి. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. కిడ్స్ అయినా పెద్దవాళ్ళైనా, కొంచెం ఏంటంటే రొటీన్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎన్నో చాలా రిఫ్రెష్ని ఇస్తాయన్నమాట. కొంచెం ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లోపల ఉన్న చిన్న చిన్న చేంజెస్ కానివ్వండి, మైండ్కి చాలా రిలాక్సేషన్ ఇస్తాయి. సమ్ టైమ్స్ బెటర్ టు అవుటింగ్ అనమాట. సో కొంచెం అలా అవుటింగ్ వెళ్తేనే మన బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది, చిల్ అవుతాం అనమాట. ఇంకా చూడండి అసలు లోపల ఎంత పీస్ఫుల్గా నిజంగా క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఓపిక మొక్కలనమాట ఇంతలా మెయింటైన్ చేస్తూ, అంటే ఆల్మోస్ట్ ఒక 2 months ఉంటుంది కదా ఎగ్జిబిషన్. సో డైలీ ఇంకా క్లీన్ చేసుకొని ఈవినింగ్ 6 to 9 or 10 వరకు 11 వరకు ఉంటుందండి ఎగ్జిబిషన్. సో ఆ డే అంతా ఇంకా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని ఈవినింగ్ వచ్చే విజిటర్స్కి చాలా నీట్గా అంటే అంత ఈజీగా ప్రజెంట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ మ్యాటర్ కదా. ఇంకా అసలు లైటింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ చాలా బాగా చేశారు. కొంచెం కూడా డిసప్పాయింట్ లేకుండాను చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్తో. ఎంట్రీలోనే చాలా మంచిగా థీమ్ అయితే చాలా ఇచ్చారు. అంటే మన ఏ థీమ్ అయితే టైటానిక్ థీమ్ అని పెట్టారో కంప్లీట్ ఆ థీమ్లో ఉన్న ప్రతిదీ కూడా డీటెయిలింగ్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఫోటోషూట్స్ కానీ కాదండి, యాక్చువల్గా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫోన్ షూట్ చేయడంలోనే నాకైతే సగం ఇలా బయటికి రాగానే మొత్తం షాపింగ్స్ అన్నీ స్టాల్స్ టైప్లో పెట్టేశారండి. కంప్లీట్ షాపింగ్ చేసే వాళ్ళకి, షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే ది బెస్ట్ అనుకోవచ్చు. ఇంట్లో థింగ్స్ చిన్న చిన్నవి కిడ్స్ కానివ్వండి, మన ఇంట్లో హోమ్ నీడ్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ డీటెయిల్గా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఐటమ్స్ కానివ్వండి చాలా మంచిగా పెట్టారు. రీజనబుల్ రేట్స్ కూడా పెద్ద హెవీ ఏం లేవు, జస్ట్ నార్మల్ అండి, మరి హై కాదు మరి లో కాదు పెట్టారు. కొంచెం ఎగ్జిబిషన్లో అయితే కంపేర్ టు బయటతో చూస్తే మాత్రం కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది. లిటర్లీ 10 rupees to 20 rupees అంతే. ఇంకా మేము ఆల్మోస్ట్ ఎక్కువ అయితే ఏం పర్చేసింగ్ ఏం చేయలేదు, జస్ట్ విజిటింగ్ చేసామంతే. ఒక జస్ట్ పిల్లలకి టాయ్స్ మాత్రం 1-2 అలా తీసుకున్నాము. అండ్ ఇంకా అటు వచ్చేసి గేమ్ జోన్ ఉంది. సో గేమ్ జోన్లో మాత్రం కంప్లీట్ టైం స్పెండ్ చేసామండి. నాకైతే జాయింట్ వీల్ చాలా భయం, అసలు నేను అసలు ఎక్కను. ఎంతమంది అలా భయపడుతూ ఎక్కని వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మా బాబు అయితే అక్కడ బెలూన్స్ షూట్ చేశాడు, పర్ఫెక్ట్. తను అయితే లాస్ట్ 2 or 3 years నుంచి ఎగ్జిబిషన్ తీసుకొస్తే డామ్ షూర్ ఈ గేమ్స్ అన్నీ ఆడిపించేస్తాం పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ రోలింగ్ ఉంటుంది కదా, ఇలా ఒక రౌండ్స్ అవి ఇస్తారు. అవి వేస్తే మనకి పడితే ఆ నెంబరింగ్ బట్టి గిఫ్ట్ ఇస్తారనమాట. ఎవ్రీ దానికి ఆల్మోస్ట్ ఒక 3 or 4 గిఫ్ట్స్ అయితే వచ్చాయండి. కొన్ని మిస్ అయిపోయాయి కూడాను, బట్ ఏ గేమ్ కూడా మిస్ అవ్వకుండా ఆడేసాము. అసలు అన్నీ డబల్ టైమ్స్ ఆడాము. ఇంకా తర్వాత వచ్చేసి అచారీ అండి, ఇది అచారీ అంటారు. స్కూల్లో బాబుకైతే అలవాటు ఉండింది లాస్ట్ ఇయర్ నుంచి, అంత పర్ఫెక్ట్ కాదు బట్ ఫోకసింగ్ బాగా చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బాల్ రోలింగ్, అసలు ఎంత పిల్లలైతే మస్తు ఎంగేజ్ చేయొచ్చండి. ఇంట్లో ఉండి టీవీలు ఫోన్లు బాబోయ్ రభస కంటే ఇలా బయటకు తీసుకొచ్చేసి ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ప్లే జోన్స్ కానివ్వండి, గేమ్ జోన్స్ కానివ్వండి, ది బెస్ట్ టైమింగ్ అనుకోవచ్చు. ఒక 2 hours ఈజ్ ఎనఫ్ అండి. 1 to 2 hours వాళ్ళు ఆడుకున్నారు అంటే కంప్లీట్ స్ట్రెయిన్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిపోగానే హ్యాపీలీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీలీ తినేసి హ్యాపీగా పడుకుంటారు. సో బాడీకి మినిమం ఎక్సర్సైజ్ అనేది పిల్లలకి ఉండాలి. చూసినారు కదా, ఇలా మళ్ళీ వచ్చేసి ఇంకా ఇది ఒకటి చూశారు. ఇంకా మా ధన్వి చూసింది అంటే అడిగిందంటే మేము ఇంకా చేయాల్సిందే అనమాట. ఇలా జాయింట్ వీల్ చూస్తే నాకు మాత్రం గుండె దడబట్టేస్తుంది. అది చూడడం వరకు, దాని ముందు ఫోకస్ ఇవ్వడం మాత్రమే, కానీ అది మాత్రం చచ్చినా ఎక్కను. నేను ఆ లైఫ్లో ఒకసారి ఎక్కాను, అప్పుడే డిసైడ్ అయిపోయాను మళ్ళీ ఎక్కొద్దు అని. సో తర్వాత వచ్చేసి ఇది ఇంకొక గేమ్ జోన్ అండి. ఆల్మోస్ట్ పిల్లలకి అయితే ఏవేవి ఉంటాయో అన్నీ కూడా నేను ఎవ్రీ టైం ఆడిస్తాను.
ప్రతి టైం కూడా నేను వీడియోస్ తీసుకుంటాను, బట్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇందులో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి పెడుతున్నాను తప్పితే ఎవ్రీ టైం కూడా నాకు యాజ్ యూజువల్ ఇది ఎవ్రీ ఇయర్ మాకు జరిగేది అనమాట. చూసినాక పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు, బట్ బయట వెయిట్ చేసే పేరెంట్స్కి ఏంట్రా బాబు ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ఓపిక, మాకు మాత్రం అసలు ఎంత హెడేక్ అనిపిస్తుందో, అక్కడ ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి అనిపిస్తుంది, బట్ పిల్లలకి మాత్రం అసలు ఇంటికి రమ్మంటే మాత్రం అస్సలు రారు. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి అస్సలు ఎక్కకూడదు అనుకున్న పెద్ద ఎక్కేసామండి. అదే ట్రైన్, రోలింగ్ ట్రైన్స్ మీద ఉంది అది. అమ్మ బాబోయ్ నాకైతే గుండె దడొచ్చింది, ఎంత భయం వేస్తుందో. అసలు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ భయం వేసింది నాకు, చాలా స్పీడ్ పెరిగింది మధ్యలో, చాలా భయం వేసింది. మీరు నాలా భయపడే వాళ్ళు ఉన్నారా? నాకైతే అమ్మో అసలు షవర్ వచ్చేసింది, ఎంత స్పీడ్ వెళ్ళిందో. లాస్ట్లో ఎప్పుడు ఆపుతారా అని చూసుకుంటున్నాము. అసలు ఆ జాయింట్ వీల్ పక్క నుంచి అలా స్పీడ్గా వెళ్ళిపోతుంటేను అవ్వలేదు నాకైతే, బట్ ఎంజాయ్ చేద్దాం. ట్రూలీ చెప్తున్నాను, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకి డిసెంబర్ టైం అండ్ సమ్మర్ టైంలో అట్లా వస్తుంది కదా ఎగ్జిబిషన్, డోంట్ ఫర్గెట్ టు విజిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంతమంది చూపించాను కదా, పొటాటో రోల్ అని తినేసాము. ఎండ్ ఆఫ్ ద డే ఇలా అన్ని గేమ్స్ అన్ని ఆడేసుకొని హ్యాపీలీ ఇంటికైతే వచ్చేసాము. అండ్ ప్లీజ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.